ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నమః. చర్చిలో మొదట శ్రావణభూతి గురువుగారు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే 4 విషయాలు మానవుల జీవితంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే లౌక్యం తెలిసి ఉంటే ప్రశాంతంగా జీవిస్తారు అని మీరు చెప్పినటువంటి విషయం బాగా పూర్తిగా అర్థమైంది. మరికొన్ని ఉదాహరణలతో చెప్పమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. మైత్రి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మైత్రి అంటే మీ స్నేహము అంటే స్నేహితుడు అంటే సన్నిహితముగా, అంటే మన సమీపంలో మనతో కలిసిమెలిసి తిరుగుతూ చిన్న వయసు నుంచి కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, స్నేహం ఎలాగైనా ఏర్పడుతుంది. ఏర్పడిన స్నేహము మళ్ళీ విడిపోకుండా ఎవరైతే అలాగే దానిని కొనసాగిస్తూ వస్తారో అది నిజమైన స్నేహం. అంటే అలా ఇద్దరు కలిసినప్పుడు, ముగ్గురు కలిసినప్పుడు, నలుగురు స్నేహితులుగా కూడా ఉండొచ్చు, అనేక మంది స్నేహితులుగా ఉండొచ్చు. కానీ అందులో ఒకరు చాలా ప్రాణప్రదమైన స్నేహితులుగా కూడా ఒకరు ఎంచుకుంటారు. అంటే మీ ప్రాణమిత్రుడు అనేటువంటిది ఒకటి. మిత్రత్వంలో ఇందాక నీవు చెప్పినట్లు జీవితం చివరి క్షణం మలుపు వరకు కూడా ఎవరైతే స్నేహంలో అపార్థాలు, అపోహలు లేకుండా ఉంటారో వారే నిజమైనటువంటి స్నేహితులు. ఇద్దరి స్వభావాలు వేరువేరుగా ఉంది అనుకుంటాం. ఆ స్వభావ సిద్ధంగా వారు ఏం చేస్తారు, వారి ప్రవర్తనలో అప్పుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు రావడానికి కారణం వారి వారి పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సమాజంలో వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల పరిస్థితులు కూడా రావచ్చు. ఇలాంటివన్నీ ఒక మారు స్నేహితులతో ఉన్నప్పుడు చర్చించుకుంటారు దాని యొక్క పరిష్కారానికి. అలా ఒకరి యొక్క భావనలు ఒకరు పంచుకోవడం వలన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఎవరైతే సమస్యలో ఉంటారో వారు సమస్యని ఎందుకు కొని తెచ్చుకున్నారు అనే దాని వెనక కొన్ని కారణాలు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని. వాటిలో ఏదో ఒకటి లోపించినా అపార్థం అనేది ఏర్పడుతుంది, మానసిక సమస్య వస్తుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవడానికి అహం అనేది అడ్డు వస్తుంది. ఈ అహం అడ్డు వలన ఆ యొక్క పరిష్కారం దొరకదు. అప్పుడు మిత్రుడిని కలిస్తే, స్నేహితుడిని కలిస్తే, స్నేహితుడు అంటే మన దగ్గర ఉండి, మన పక్కన చుట్టుపక్కల ఉండి మనకు అప్పుడప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకోవడం వల్ల హితము కోరేవాడు. హితము కోరడం అంటే మన మేలు కోరేవాడు అని. అతను చేసేది ఎలాంటి సహాయమైనా కావచ్చు. మనసుకు నచ్చిన వారి కోసం ఏదైనా చేయగలటువంటి సమర్థులు కొంతమంది స్నేహితులు ఉంటారు. అంటే అప్పుడేమి ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే, ఒకరి పట్ల ఒకరికి అపార్థం అనేది ఏర్పడితే అది స్నేహం కాదు. అలా స్నేహం కొనసాగదు కూడా. ఒకరి మాటలను ఒకరు గౌరవించి, ఒకరి బలహీనతలు వారు ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ బలహీనతను తొలగించుకుంటూ ఉంటే అది నిజమైనటువంటి స్నేహంగా మారుతుంది, చివరి వరకు కొనసాగుతుంది. ఉదాహరణకు ఇద్దరు స్నేహితులు కలిసిమెలిసి ఉంటారు. మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఎవరో వారు ముఖ్యమైనటువంటి స్నేహితులు ఉంటారు కదా. అయితే స్వభావ సిద్ధంగా ఒకరు మంచి నిలబరుచుకుంటారు. అంటే అందరికీ మంచిగా ఉంటేనే కదా మిత్రుడు అనబడతాడు. మంచిగా లేకపోతే అతనికి శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇది కాలధర్మం. ఒక మిత్రుడు దీని గురించో మాట్లాడుతూ ఎదుటి స్నేహితుడికి చిన్న గాయమయ్యేలా మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు ఆ ఎదుటి స్నేహితుడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తాడు. ఏదో బాధలోనో, సమస్యలో కూరుకుపోయో, అనేక విధాలైనటువంటి మానసిక ఒత్తిళ్ల వలన అది వాళ్ళ దగ్గర ప్రదర్శించలేక ఇక్కడ మన ముందర ఇలా ప్రవర్తించి ఉంటాడు. కనుక కొద్దిగా దీర్ఘంగా ఆలోచించి అతనికి ఎలాంటి సలహా ఇవ్వాలి అంటే, అతను చెప్పినటువంటి ఇతని మనస్సు నొప్పించుకునే విషయాన్ని ఆయన ఆ మనసు నొప్పి పడకుండా, ఆ బాధను లోపల పెట్టుకోకుండా దానిని అనుకూలంగా మార్చుకోవడం. మీ అవతల వ్యక్తి లోపల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని సమయాలలో మాట్లాడ్డు కదా, ఏదో సమయంలో మాట్లాడి ఉంటాడు అని అర్థం చేసుకొని క్షమించుకొని అలా యథావిధిగా ఆ స్నేహితుడి సరైన సలహాలు ఇవ్వడం అనేది, సహాయం చేయడం అనేది వాస్తవమైన స్నేహానికి ఉదాహరణ. కొన్ని విషయాలు మరలా చర్చించుకుందాం అని చెప్పి ఆపి, ఓం సర్వే జనా సుఖినో భవంతు,
సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.